హైదరాబాద్ కుమారి ఆంటీ గుర్తుంది కదా? ఆక్రమణల తొలగింపు సందర్భంగా ఆమె టిఫిన్ హోటల్ను అధికారులు తొలగిస్తే జరిగిన రచ్చ తెలుసు కదా. ఆ తర్వాత నేరుగా సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని మరీ ఆమెకు సాయం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ కుమారి ఆంటీ ఏపీ ఎన్నికల్లో ఎంట్రీ ఇచ్చారు. రాష్ట్రంలో హోరాహోరీ పోరు జరుగుతున్న గుడివాడ నియోజకవర్గంలో కుమారి ఆంటీ తన ప్రచారం ప్రారంభించారు. గతేడాది హైదరాబాద్లో తన టిఫిన్ హోటల్ తొలగింపు తర్వాత వార్తల్లో వ్యక్తిగా మారిపోయిన కుమారి ఆంటీకి ఏపీలోనూ విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా గుడివాడ నుంచి వెళ్లి హైదరాబాద్లో హోటల్ నడుపుకుంటున్న ఆమెకు ఈ వివాదం తర్వాత సోషల్ మీడియాలో భారీ క్రేజ్ వచ్చింది. దీంతో ఇప్పుడు ఏపీలో పోటీ చేస్తున్న అభ్యర్థి ఆమెను ప్రచారానికి ఆహ్వానించారు. గుడివాడ సీట్లో ప్రస్తుతం వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానికి టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. గత 4 దఫాలుగా వరుసగా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తున్న కొడాలి నానికి ఈసారి గట్టి పోటీ ఇస్తున్న వెనిగండ్ల రాము ప్రచారంలో అన్ని అస్త్రాలు వాడుతున్నారు. ఇదే క్రమంలో కుమారి ఆంటీని సైతం రంగంలోకి దింపారు. దీంతో రాముతో కలిసి కుమారి ఆంటీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓటర్లను ఈసారి రాముకు ఓటేయాలని అభ్యర్థించారు. కుమారి ఆంటీ హైదరాబాద్ నుంచి గుడివాడకు ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారా? రావాల్సి వచ్చిందండి అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఎందుకంటే 15 ఏళ్ల క్రితం గుడివాడ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందని తెలిపింది. అందరూ కలిసి గుడివాడను అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చింది. అందుకే టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు అందరూ మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరింది. ఉపాధి లేకపోవడం వల్లే తాను గుడివాడ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చిందని తెలిపింది. ఈసారి రామును గెలిపించి కూటమిని అధికారంలోకి తీసుకురావాలని కోరింది. బలపరిచిన ఈ తెలుగుదేశం పార్టీ మహా కూటమిని ఘన విజయం చేసి అఖండ విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మనకి ఇప్పటి వరకు ఉపాధి లేదు, అంటే ఉపాధి అంటే మనకి ఒక ఉద్యోగాలు లేవు, అలా లేకనే కదా మనకు ఒక పరిశ్రమలు లేకనే కదా మేము ఇక్కడి నుంచి పొట్టకూటి కోసం అక్కడ దాకా వెళ్ళాల్సి వచ్చింది. ఆ అభివృద్ధి అనేది ఇక్కడే ఉంటే నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు. సో ఆ అభివృద్ధి ఏ ఊరికి ఆ ఊరు అభివృద్ధి అంటే నాయకుడు అనేది మంచి నాయకుడు వస్తేనే ఆ అభివృద్ధి అనేది విజయవంతం అవుతుందండి. సో ఈసారి మహాకూటమి వచ్చింది, అందరూ కలిసి ఉంటే కలదు సుఖం. ఆ మహాకూటమిని విజయవంతంగా విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేస్తారని నా అభిమానులందరికీ కూడా వెనిగండ్ల రాము గారిని ఘన విజయంతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.